ఓకే స్టూడెంట్స్, మనం థర్డ్ యూనిట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. యూనిట్ 3లో వెక్టార్ డిఫరెన్షియేషన్. ఈ వెక్టార్ డిఫరెన్షియేషన్లో మెయిన్ 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డెల్ అప్లై టు వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఫస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం డెల్ అప్లై టు స్కేలార్ పాయింట్ ఫంక్షన్, దట్ ఈస్ గ్రేడియంట్. దట్ ఈస్ ఫస్ట్ టాపిక్. అప్ టు 22 ప్రాబ్లమ్స్. ఆ టాపిక్ ఆల్రెడీ ఫస్ట్ 5 లెక్చర్స్లో ఆల్రెడీ కంప్లీట్ చేశాను నేను. లెక్చర్ నెంబర్ 6. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ ఇన్ థర్డ్ యూనిట్ డెల్ అప్లై టు వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఈ వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో 2 టాపిక్స్ ఉంటాయి, మళ్ళీ డైవర్జెన్స్, కర్వ్. అంటే వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి డెల్ మనం అప్లై చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్లో వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి మనం స్కేలార్ పాయింట్ ఫంక్షన్కి డెల్ అప్లై చేసాం. దట్ ఈస్ గ్రేడియంట్. సో divergence definition, let f bar be a continuously differentiable vector point function, and f bar అనేది continuously differentiable vector point function. Then I bar dot dou f bar by dou x plus j bar dot dou f bar by dou y plus k bar dot dou f bar by dou z is called divergence of f and is written as divergence f bar. So, and it is written as divergence f bar, and that is divergence f bar and del dot f bar and I bar dot dou f bar by dou x plus j bar dot dou f bar by dou y plus k bar dot dou f bar by dou z, and it is also written as del dot f bar is equal to, what is del? Del means I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z dot f bar. ఈ f bar ఫంక్షన్ మనకి ఏదైతే వెక్టర్ పాయింట్ ఫంక్షన్, ఈ f bar ఫంక్షన్ మనకి అప్లై చేసుకుంటాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 1. రిమైనింగ్ డాట్ ప్రొడక్ట్స్ జీరోస్ అవుతాయి. అంటే రిమైనింగ్ డాట్ ప్రొడక్ట్స్ అంటే ఐ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఐ బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రాపర్టీస్ ఏమి వస్తే f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar, then divergence f bar is equal to del dot f bar is equal to dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z, and divergence f bar is equal to 0 for a constant vector f bar. అంటే ఈ f bar కనుక కాన్స్టెంట్ వెక్టర్ కనుక అయినట్లయితే ఈ f bar is constant vector, then divergence f bar is equal to 0. So next, if pi is a scalar function and f bar is a vector function, then a bar is a constant vector. A bar dot del pi is equal to summation a bar dot I bar into dou pi by dou x, and this means a bar dot I bar into dou pi by dou x plus a bar dot j bar into dou pi by dou y plus a bar dot k bar into dou pi by dou z. సో మనకి ఎక్కువ ఈ ప్రాపర్టీ ఒకటి ఎక్కువ ఉపయోగపడుతుంది. రెండు థర్డ్ ఫోర్త్ ప్రాపర్టీస్ అంత నీట్ ఉండవు. నెక్స్ట్ a bar dot del f bar is equal to, that is equal to summation a bar dot I bar into dou f bar by dou x, and this means a bar dot I bar into dou f bar by dou x plus a bar dot j bar into dou f bar by dou y plus a bar dot k bar into dou f bar by dou z. Another property, divergence of f bar plus or minus u bar is equal to divergence f bar plus or minus divergence u bar. Divergence of f bar plus or minus u bar is equal to divergence f bar plus or minus divergence u bar. ఈ టాపిక్ ఎంటైర్ డైవర్జెన్స్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ సోనాయిడల్ వెక్టార్. ఐ మీన్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ f bar is said to be సోనాయిడల్ వెక్టార్. సోనాయిడల్ is said to be సోనాయిడల్ if divergence f bar is equal to 0. అంటే f bar is any scalar point, వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఈ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ నువ్వు డైవర్జెన్స్ f bar కనుక 0 అని ప్రూవ్ చేయగలిగినట్లయితే దెన్ f bar is said to be సోనాయిడల్ వెక్టార్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సోనాయిడల్ వెక్టర్ అనేటువంటి టాపిక్ మీద ప్రాబ్లం ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డైవర్జెన్స్ క్యాల్కులేట్ చేయడం అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వెక్టార్ డెల్ అప్లై టు వెక్టార్ పాయింట్ ఫంక్షన్ డైవర్జెన్స్ అనే టాపిక్, కర్వ్ టాపిక్ నెక్స్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక విషయం ఏంటంటే f bar is a vector point function. This is vector point function. Then del dot f bar is a scalar point function. Is scalar అవుతుంది. వెక్టర్ f bar కనుక వెక్టర్ పాయింట్ ఫంక్షన్ అయితే del dot f bar is scalar.
ఇక్కడ చూపించేది ఎఫ్ఆర్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ డెల్ డాట్ ఎఫ్ఆర్ ఈక్వల్ ఇదంతా స్కేలార్ వస్తుంది. ఇంతకుముందు మనం గ్రేడియంట్ నేర్చుకున్నాం. పై ఈజ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, డెల్ పై అంటే గ్రేడియంట్ పై. గ్రేడియంట్ పై ఈజ్ ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్. పై కనుక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అయితే డెల్ పై అంటే గ్రేడియంట్ పై ఏమవుతుంది, వెక్టర్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. అదే వెక్టర్ ఎఫ్ఆర్ ఈజ్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ అయితే డెల్ డాట్ ఎఫ్ఆర్ ఈజ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచు. ఓకే, so they'll apply to vector point function on this topic curl ante let f bar be a continuously differentiable vector point function, then I bar cross dou f bar by dou x plus j bar cross dou f bar by dou y plus k bar cross dou f bar by dou z is called the curl of f bar and is written as curl f bar then curl f bar అని చెప్పేసి రాసుకుంటాం. That is curl f bar is equal to del cross f bar. Curl f bar and del cross f bar. And this is equal to I bar cross dou f bar by dou x plus j bar cross dou f bar by dou y plus k bar cross dou f bar by dou z. And that is del cross f bar is equal to I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z. Del అంటే I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z cross f bar. ఆల్రెడీ టూ వెక్టర్స్ మధ్య క్రాస్ ప్రొడక్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. ఇంటర్మీడియట్లో మీరు వెక్టర్స్ మధ్య ఆర్డినరీ ప్రొడక్ట్ ఒకటి, డాట్ ప్రొడక్ట్ ఒకటి, క్రాస్ ప్రొడక్ట్ ఒకటి. ఆర్డినరీ ప్రొడక్ట్ అంటే ఒక వెక్టర్ని ఒక స్కేలార్ చేత మల్టిపుల్ చేస్తారు. అంటే ఐ కాంపోనెంట్ని, జే కాంపోనెంట్ని, కే కాంపోనెంట్ డైరెక్ట్గా స్కేలార్ చేత మల్టిపుల్ చేస్తారు, స్కేలార్ వాల్యూ. డాట్ ప్రొడక్ట్ అంటే టూ వెక్టర్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఉన్నటువంటి వెక్టార్లు, బి బార్ అనేటువంటి వెక్టార్, ఈ రెండింటి మధ్య డాట్ ప్రొడక్ట్ అప్లై చేయడం. నెక్స్ట్ ఏ బార్ అనేటువంటి వెక్టార్కి బి బార్ అనేటువంటి వెక్టార్కి మధ్య క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేయడం. ఇప్పుడు ఒక కాన్స్టెంట్ ఏ అనేటువంటి కాన్స్టెంట్ని బి బార్ అనేటువంటి వెక్టార్ చేత ఒక కాన్స్టెంట్ చేత మల్టిపుల్ చేయడం. ఆ మూడు మీరు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఐ బార్, డెల్ అనేది ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో ఎక్స్ ప్లస్ కే బార్ డో బై డో జెడ్ క్రాస్ ఎఫ్ బార్. వీటిలో ప్రాపర్టీస్ వస్తే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు f1 i bar ప్లస్ f2 j bar ప్లస్ f3 k bar దెన్ కర్ల్ ఎఫ్ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే డో f3 బై డో y మైనస్ డో f2 బై డో z i bar ప్లస్ డో f1 బై డో z మైనస్ డో f3 బై డో x j bar ప్లస్ డో f2 బై డో x మైనస్ డో f1 బై డో y k bar. మొత్తం ఈ వాల్యూ అంతా గుర్తుపెట్టుకోవాలని కొంచెం ఇబ్బంది కాబట్టి దాని నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ డెల్ క్రాస్ ఎఫ్ బార్. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. టూ వెక్టర్స్ మధ్య క్రాస్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇదే ప్రొసీజర్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఐ బార్, జే బార్, కే బార్ రాస్తారు. ఫస్ట్ వెక్టర్లో ఐ బార్ కాంపోనెంట్, జే బార్ కాంపోనెంట్, కే బార్ కాంపోనెంట్ రాస్తారు. తర్వాత సెకండ్ వెక్టర్లో ఐ బార్ కాంపోనెంట్, జే బార్ కాంపోనెంట్, కే బార్ కాంపోనెంట్ రాస్తారు. అంటే ఫస్ట్ ఇది డెల్ కూడా ఒక వెక్టర్. ఇది డెల్ అంటే దిస్ మీన్స్ ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో ప్లస్ కే బార్ డో బై డో. అంచేత ఈ డెల్లో ఐ బార్ కాంపోనెంట్ డో బై డో ఎక్స్, జే బార్ కాంపోనెంట్ డో బై డో, కే బార్ కాంపోనెంట్ డో బై డో. ఎఫ్ బార్లో వేరే ఎఫ్ బార్ ఈజ్ f1 i bar ప్లస్ f2 j bar ప్లస్ f3 k bar. అంటే ఐ బార్ కాంపోనెంట్ f1, కే బార్ కాంపోనెంట్ f2, జే బార్ కాంపోనెంట్ f2, కే బార్ కాంపోనెంట్ f3. అంటే దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఐ బార్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలం చేస్తే డో బై డో y ఆఫ్ f3 మైనస్ డో బై డో z ఆఫ్ f2 అంటే డో f3 బై డో y మైనస్ డో f2 బై డో z. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ ఈ కాలం చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ f3 మైనస్ డో బై డో z ఆఫ్ f1. మళ్ళీ దాంట్లో మైనస్ కామన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, డో f1 బై డో z మైనస్ డో f3 బై డో ఎక్స్. నెక్స్ట్ కే బార్ ఇంటూ ఈ కాలం వదిలేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ f2 మైనస్ డో బై డో y ఆఫ్ f1. ఇంకా కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయితే కనుక ఫర్ ఏ కాన్స్టెంట్ వెక్టర్ ఎఫ్ బార్. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయితే ఎఫ్ బార్ అనేది కాన్స్టెంట్ వెక్టర్ అవుతుంది. అంటే ఎఫ్ బార్ కనుక కాన్స్టెంట్ వెక్టర్ అయితే కర్ల్ ఎఫ్ బార్ కంపల్సరీగా 0 అవుతుంది, కాన్స్టెంట్. ఇంకా కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ జీ, ఎఫ్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జీ బార్ ఈజ్ ఈక్వల్ టు కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ ఆర్ మైనస్ కర్ల్ జీ బార్. అదొక ప్రాపర్టీ. ఇంక ఇందులో డైవర్జెన్స్లో మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ చెప్పుకున్నది ఏంటంటే డైవర్జెన్స్లో ఏం చెప్పుకున్నాం మనం, సోనాయిడల్ వెక్టర్. కర్ల్లోకి వచ్చేసరికి ఈ రొటేషనల్ వెక్టర్.
అంటే ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ f bar is said to be irrotational vector if curl f bar is equal to 0 bar. curl f bar కనుక 0 bar అయితే దాన్ని irrotational vector అని చెప్పేసి మనం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి 3 టాపిక్స్ లో గ్రేడియంట్ లోనేమో డైరెక్షనల్ డెరివేటివ్ డైవర్జెన్స్ లోనేమో సోనాయిడల్ వెక్టర్ అండ్ కర్ల్ లోనేమో irrotational vector. 3 టాపిక్స్ మనకు వరుసగా విధంగా వచ్చింది. డైవర్జెన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడేమో గ్రేడియంట్ డిస్కస్ చేస్తున్నప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ గురించి డిస్కస్ చేసాము ఈ బార్ డాట్ డెల్ బార్. అదే సోనాయిడల్ డైవర్జెన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు సోనాయిడల్ వెక్టర్ అండ్ irrotational వెక్టర్. ఇప్పుడు కర్ల్ డిస్కస్ చేస్తున్నాం కర్ల్. సో ఇక్కడ ఒక మంచి రిజల్ట్ ఏంటంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అయితే కనుక దేర్ ఎగ్జిస్ట్ ఎ స్కేలార్ ఫంక్షన్ పై సచ్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ బార్. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై అయ్యేటట్టుగా పై అనేటువంటి ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ అని కూడా ఉంటాం. ఇటువంటి ఫంక్షన్ ఈ పై అనేటువంటి ఫంక్షన్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటాం. దిస్ ఈజ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్. ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత వీటి మీద ఒక 20 ప్రాబ్లమ్స్, అందులో ఒక 10 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లిస్ట్లో డార్క్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే బోల్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి, మిగిలిన ప్రాబ్లమ్స్ని లైట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.